వీడియో గేమ్ కథలు. అత్యాశతో చిక్కుల్లో పడిన కుక్క. నాకు నచ్చలేదా? ఈ బొమ్మ చాలా బాగుంది. 2 బొమ్మలు కావాలని మా అమ్మని అడిగాను, కానీ ఒక్కటి తెచ్చిచ్చింది. మరీ అంత అత్యాశ పనికిరాదు వింటూ. అత్యాశ వల్ల చిక్కులో పడిన ఒక గ్రీడీ డాగ్ స్టోరీ చెప్తాను. అత్యాశ ఎంత నష్టమో నీకే తెలుస్తుంది. ఒకరోజు బాగా ఆకలితో ఉన్న కుక్కకి అదృష్టవశాత్తు మాంసం దుకాణం ముందు ఒక ఎముక దొరికింది. నోరూరుతుంది, నాకిష్టమైన మాంసం దొరికింది. ఆ ఎముకను నోటితో గట్టిగా పట్టుకొని ఆ కుక్క ఇంటికి బయలుదేరింది. ఇంటికొచ్చి ఒక మూల కూర్చొని ఆ ఎముకని తింటున్నట్టు ఊహించుకొని సంతోషపడసాగింది. అది ఇంటికొచ్చే దారిలో ఒక కాలువ ఉంది. ఆ కాలువ దాటడానికి అక్కడో వంతెన ఉంది. కాలువలోని నీళ్లు చాలా స్వచ్ఛంగా ఉన్నాయి. వంతెన మీద నడుస్తున్న సమయంలో కుక్క నీళ్లల్లోకి చూసింది. నీళ్లల్లో దాని ప్రతిబింబం కనిపించింది. ఆ బుద్ధి లేని కుక్క నీళ్లల్లో దాని ప్రతిబింబాన్ని చూసి అది మరో కుక్క అనుకుంది. అలాగే దాని నోట్లోనూ ఎముక ఉందని భావించింది. అప్పుడది ఇలా అనుకుంది, అమ్మో, ఆ కుక్క నోట్లో చాలా పెద్ద ఎముకుంది. అది కూడా నాకే కావాలి. ఆ కుక్కని ఎలాగైనా ఓడించి ఆ ఎముకని నేనే సొంతం చేసుకుంటాను. మరో ఆలోచన లేకుండా ఆ కుక్క గట్టిగా అరుస్తూ ఒక్కసారిగా నీళ్లలో తన ప్రతిబింబం ఉన్న చోట దూకింది. ఆ కుక్క నోట్లోని ఎముక లాక్కోవాలని దాని ఆలోచన. కానీ అది నీళ్లల్లో దూకే సమయంలో ఎముక జారి నీళ్లల్లో పడిపోయింది. ఆ కుక్క నీళ్లల్లో మునిగిపోయే పరిస్థితి ఎదురైంది. చివరికి ఎలాగో కష్టపడి ఈదుకుంటూ అది ఒడ్డుకొచ్చి చేరింది. అది ఎంత బుద్ధి లేనిదో, ఎంత అత్యాశ కలిగిందో దానికి ఆ రోజు అర్థమైంది. ఆకలి విచారంతో అది ఇంటికి బయలుదేరింది. అత్యాశ పనికిరాదన్న గుణపాఠాన్ని అది ఆ రోజు నేర్చుకుంది. ఉన్నదాంతో తృప్తి పడడమే ఆనందం, ఎందుకంటే దురాశ దుఃఖానికి చేటు. అమ్మో, అత్యాశతో ఆ కుక్క లాంటి పరిస్థితి నేను తెచ్చుకోను మిన్ను. మరైతే నీతో ఆడుకున్నాం రా మింటూ.